21వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా 28వ అధ్యాయము 16వ వచనము. విశ్వసించువాడు కలవరపడడు. సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి విశ్వాసము ఎంతో ముఖ్యము. విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసం గురించి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో వాక్యాలను చూస్తూ ఉంటాము. విశ్వాసము ఒక ఆయుధం లాంటిది. విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. మనకు అసాధ్యముగా అనిపించవచ్చు, కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. మన అవసరాల నిమిత్తము, ఆలోచనల నిమిత్తము, మన హృదయ వాంఛల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము. కేవలం పైపైన ప్రార్థించే వారముగా ఉండకూడదు, కానీ విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించి, అంటే నమ్మి, ఈ కార్యాన్ని ప్రభు తప్పకుండా జరిగిస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఒకవైపు ప్రార్థిస్తూ మరోవైపు ఇది జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఉండకూడదు. అపవాది మనం ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఇది జరగదులే అని కలవర పెడుతూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు అని. ఎవరైతే ప్రభువుని సంపూర్ణంగా విశ్వసిస్తారో వారు కలవరపడరు. ఎందుకంటే వారికి తెలుసు, అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని. మనము ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసించే వారముగా ఉండాలి. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని కలవరపరచాలని ప్రయత్నించినప్పటికీ కలవరపడకూడదు, కానీ ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అవిశ్వాసంగా ప్రార్థించే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. మీ సన్నిధిలో మేము చేసే ప్రతి ప్రార్థన మీ పైన గొప్ప విశ్వాసంతో చేయాలి ప్రభువా. అపవాది ఎన్ని రకాలుగా మమ్మల్ని కలవర పెట్టాలని ప్రయత్నించినప్పటికీ మేము కలవరపడకూడదు తండ్రి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడాలి తండ్రి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కానీ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీరు జరిగించు కార్యాల కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.